ఎలా ఉన్నారు? ఈరోజు మీకు కొత్త ప్లేస్ చూపించబోతున్నాను. ఈ ప్లేస్ చూసిన తర్వాత ఏ రామోజీ ఫిల్మ్ సిటీలోనో ఏ రామానాయుడు స్టూడియోలోనో ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలా ఉన్నాయి ఇక్కడ స్ట్రక్చర్స్, మామూలుగా లేవండి. కావాలంటే ఒకసారి స్టార్టింగ్లో శిల్పాలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ సింహాలు చూసారు ఎలా ఉన్నాయో, అద్భుతంగా ఉన్నాయి. స్టార్టింగ్లోనే ఎలా ఉన్నాయంటే లోపలికి వెళ్తే ఇంకా ఎలా ఉంటాయి ఒక్కసారి ఊహించుకోండి. ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో ప్రాణం పెట్టి చేశారండి, అలా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. ఈ ప్లేస్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన ఛానల్ అయితే 3000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యింది. ఇది మాకు చాలా మంచి టార్గెట్. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ అస్. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్లేస్ మనకి వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో ఫ్రెష్ చాయిస్ నియర్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ డాకమర్రి విలేజ్ దగ్గర ఉంటుందండి. జనరల్గా ఎవరైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎందుకు తీసుకుంటారండి? ఇప్పుడున్న హ్యాపీయెస్ట్ మూమెంట్ని క్యాప్చర్ చేసి ఒక 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడో మళ్ళీ ఆ మూమెంట్స్ మళ్ళీ చూడాలనుకుంటే ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తే మళ్ళీ అదే సేమ్ అనుభూతి కలుగుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఈ మోటోతోటే డిజైన్ చేసిందే ఈ స్టూడియో. ఈ స్టూడియో పేరు ఫోటో డెస్టినేషన్. సో పేరుకు తగ్గట్టు ఇది నిజంగా ఫోటో డెస్టినేషనేనండి. ఎందుకంటే మన జీవితంలోని ప్రతి హ్యాపీయెస్ట్ మూమెంట్ని కూడా ఇక్కడ బ్యూటిఫుల్గా ఫోటోగ్రఫీ చేసుకోవచ్చండి. ఈ స్టూడియో ఓనర్ గారి పేరు గొల్లపల్లి వెంకటరమణమూర్తి గారండి, మన తెలుగువాసి. ఈయన గురించి ఒక మాటలో చెప్పాలంటే మన వైజాగ్ బీచ్ రోడ్లో ఎక్కడైనా ఒక అద్భుతమైన శిల్పం అంటూ ఉందంటే అది ఆయన చెక్కిందే, నో డౌట్ అండి. ఎందుకంటే ఇతను ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేసినారు ఆయన. యాక్చువల్గా ఏ ప్లానింగ్ కానీ ఏ పర్మిషన్ కానీ లేకుండా వెళ్ళిపోయాం డైరెక్ట్గానే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కాంటాక్ట్ అయ్యాం ఫోన్ ద్వారా. సార్ ఇలాగ ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం, మేము ఒక వీడియో ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇస్తారా అంటే దానికి ఆయన ఓకే అన్నారు. దాంతోపాటు ఆయన మా వర్కర్స్ కూడా ఉంటారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తారు, మీరు యూజ్ చేసుకోండి అని చెప్పారు. దానికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ అక్కడ ఉన్న ఒక ఆవిడైతే మాకు ప్రతి సెగ్మెంట్ దగ్గరుండి చూపించారు చాలా ఓపిక్గా. ఆవిడ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ సింహాలను చూసారా ఎలా ఉన్నాయో? చూస్తే అర్థమవుతుంది కదా, ఇది ఒక రాజమహల్ సెట్. ఇది మనకి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ టైపులో సింహాలు వైజాగ్లో మనకు చాలా దగ్గరలో ఉంటాయండి. అవన్నీ కూడా ఈయన చెక్కినవే. ఈ రాజమహల్ సెట్ చూడండి ఎలా ఉందో, బాహుబలి రేంజ్లో ఉంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. కూర్చొని రజనీకాంత్ స్టైల్లో ఒక పోజిస్తే ఉంటుంది, మామూలుగా ఉండదు, హైలైట్ ఉంటుంది అనమాట. డే టైంలోనే ఇలా ఉందంటే అదే నైట్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ లైటింగ్స్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అందుకే ఎవరైనా సరే ఒకసారి ఫొటోస్ తీసుకుందామని వచ్చినట్లయితే వాళ్ళు మ్యాక్సిమం ఈవినింగ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈవినింగ్ లైట్స్లోనే ఇక్కడ అదిరిపోతాయి పిక్చర్స్. ఇదిగోండి, ఇది లేపాక్షి నంది, చిన్నదేం కాదు, చాలా పెద్దగానే ఉంది. అండ్ ఆల్సో మన చుట్టుపక్కల ఉన్న ఫోటోగ్రాఫర్స్ కూడా మ్యాక్సిమం ఈ ప్లేస్ని ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే 1-2 ఎన్ని ఈవెంట్లు ఉన్నాయనుకున్నారు? వీడియోలోకి పూర్తిగా వెళ్తే మీకు అన్ని ఈవెంట్లు కనబడతాయి. ఈ చెస్ బోర్డ్ చూసారు ఎంత ఉందో? దీని పక్కన మా చెర్రిగాడిని నిలబెడితే ఆడు భట్టుడి సైజుకి ఎక్కువ, రాజు సైజు తక్కువ ఉన్నాడు. లైటింగ్లో కాఫీ తాగుతున్నట్టు ఒక ఫోటో తీసుకుంటే ఎలా ఉంటుందో చూసుకోండి, భలే ఉంటుంది కదా. ఈ కాఫీ కప్ చూడండి ఎంత ఉందో. ఈ పిల్లర్ మీద డిజైన్ చూసారా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో? సేమ్ టెంపుల్ దగ్గర ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఉయ్యాల చూస్తే మా ఆవిడ మాత్రం ఆగదంటే ఖచ్చితంగా ఊగాల్సిందే. ఇంకా అవుట్డోర్ సెగ్మెంట్స్ చాలా ఉన్నాయి, కానీ ఒకసారి ఇండోర్ సెగ్మెంట్స్ కూడా చూడమని చెప్తే మేము లోపలికి వెళ్ళామంటే చూస్తే ఒక్కొక్క సెగ్మెంట్ మామూలుగా లేదండి. లోపలే రైట్ సైడ్ వాళ్ళ ఆఫీస్ ఉంది. ఆఫీస్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కాస్ట్ ఎంత భయ్యా అని అడిగితే 4 అవర్స్కి 10,000 రూపీస్ అని చెప్పారు. నాకు తెలిసి ఇన్ని సెగ్మెంట్లకి ఆ కాస్ట్ చాలా తక్కువ అండి, వెరీ రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే ఇన్ని సెగ్మెంట్స్ ఉన్న ప్లేస్ వేరే స్టేట్లో కానీ వేరే డిస్ట్రిక్ట్లో కానీ మీరు చూసినట్లయితే తడిసి మోపడవద్దు భయ్య, బిల్లు మామూలుగా ఉండదు. ఇక్కడ 4 అవర్స్కి 10,000 రూపీస్. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అవర్ అయితే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు 2,000 రూపీస్ 2,500 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి మీ ఫోటోగ్రాఫర్ కానీ కాస్త సత్తా ఉన్నోడైతే ఈ 4 అవర్స్లోనే ఎన్ని ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ లాగచ్చు భయ్య, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. నువ్వు నాకు నచ్చే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ అని పడేయడానికి విక్టరీ వెంకటేష్ గారు పియానో వాయిస్తారు కదా, ఆ టైప్లో ఉంది ఈ పియానో. నేను కూడా వాయిద్దాం అనుకున్నాను కానీ మా వాడు జడుచుకుంటాడేమో వాయించలేదు. అండ్ ఇంకో విషయం, ఫుడ్ విషయానికి వస్తే
వస్తే ఇక్కడ టీ, స్నాక్స్, వాటర్ బాటిల్స్ వరకు వారు ప్రొవైడ్ చేస్తారు. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. లంచ్, డిన్నర్, మీల్స్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇన్ కేస్ మీరు ముందుగా చెప్పినట్లయితే అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఛార్జ్ చేసుకుంటారు అనమాట. ఇది కేఫే సెట్. అండి నాకు చాలా బాగా నచ్చాయి. ఈ సెగ్మెంట్ లో చూసారా ఏకంగా SLR గన్ పెట్టేశారు. పెద్ద పెద్ద కౌబాయ్ సినిమాలో ఉంటది కదా డెన్, ఆ డెన్ సెట్ ఇది. చూడండి భలే ఉంది. ఈ సెట్ చూసారా, పాత సినిమాలో ఎన్టీఆర్ ఒక పక్క నుంచి, కృష్ణ ఒక పక్క నుంచి వస్తుంటారు, అలా ఉంది సెట్. ఈ అదిరిపోయే సెట్లో ఒక వీడియో తీయపోతే ఎలా అండి? అందుకే మన కుర్రోడు ఒకటికి మంచి వీడియో తీసాను, చూడండి. తమ్ముడు సిగ్గుపడిపోతున్నాడు. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోతాం. ఇంకా చాలా ఉన్నాయండి లోపల. పోలీస్ స్టేషన్ సెట్ కూడా ఉంది. ఈ సెక్షన్ అంతా చిల్డ్రన్ సెక్షన్ అంట. సో పిల్లలకి కావాల్సినట్టు ఏ రకంగానే గెటప్స్ చేసి ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. తనకన్నా పెద్ద సైజులో ఉన్న కార్లను చూసి మా వాడు ఎక్సైట్మెంట్ మామూలు లేదండి. ఒకదాని తర్వాత ఒకటి భలే ఆడుకున్నాడు అక్కడ. నెక్స్ట్ సెగ్మెంట్ అయితే పేరు పెట్టాల్సిన అవసరమే లేదండి, అంత బాగుంటుంది. అబ్బాయిలకు బాగా నచ్చుతుంది. I am a fan of NBK. అర్థమైంది కదా నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో. ఇలాంటి సెగ్మెంట్ గోల కూడా ఉండదన్నమాట. నీకెలా తెలుసని అడగండి, వీడియోలో చూసాం. అన్ని బ్రాండ్లు ఇక్కడే ఉన్నాయండి బాబు. కళాకారుడు అంటే మామూలుగా ఉంటుంది మరి. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. కంగారు పడకండి, సారీ కకృతి పడకండి, అవన్నీ ఖాళీ బాటల్లే. ఇప్పుడు మనం రాణి గారి అంతఃపురంలోకి ఎంటర్ అయిపోతాం. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. ఆయన ఏదో మాకు యూట్యూబ్లో వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కదా అని గ్రాటిట్యూడ్తో చెప్పట్లేదండి. ఒక్కొక్క సెగ్మెంట్ అనేది మాస్టర్ పీస్ అండి, అలా తయారు చేశారు ఆయన.
ఇది కిచెన్ సెగ్మెంట్. ఈ నెక్స్ట్ సెగ్మెంట్ చూడండి ఎంత రాయల్ లుక్ లో ఉందో. ఈ సెగ్మెంట్ చూడండి వైట్ అండ్ వైట్ లో భలే ఉంది. లైటింగ్ లో కానీ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడ. ఇది లైబ్రరీ మోడల్ అండి. ఇన్ని పుస్తకాలు నేను చదివి ఉంటే ఇప్పటి కలెక్టర్ అయిపోతున్నామో. ఆ పక్కన చూడండి కట్ల ఉన్నాయి నోట్లు. నిజమైపోతే బాగున్నాయి నిన్ను. లైఫ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అప్పుడు. నువ్వు మనిషివా పశువురా? నీ వంకర పళ్ళకి తింగర బతుకి కంఫర్ట్స్ కావాలరా? కంఫర్ట్. ఇంకొన్ని సెగ్మెంట్స్ కూడా చూసేద్దాం. ఇండోర్ సెగ్మెంట్స్ అయిపోయండి. ఇప్పుడు అవుట్డోర్ సెగ్మెంట్స్ చూద్దాం. ఇది రాజ్దూత్ బండి అండి. అప్పట్లో ఈ బండి అంటే తెగ క్రేజ్ ఉండేదంట. బజాజ్ స్కూటర్లు, సైకిళ్ళు చాలా ఉన్నాయి. ఇదిగోండి ఈ ఫోటో డెస్టినేషన్ తాలూకా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్స్. ఈ టెంపుల్ డిజైన్ మాత్రం చాలా బాగుందండి. వెంకటేశ్వర స్వామి గుడి ఒరిజినల్ టెంపుల్కి ఏమాత్రం తగ్గకుండా దీన్ని డిజైన్ చేశారు. చాలా బాగా చేశారు. గోవింద ఈ టెంపుల్ పక్కన ఈ కోనేరు అండ్ మండపం కూడా ఉంది. ఇప్పుడైతే ఎలా ఉంది, కానీ ఫోటో షూట్స్ ఉంటే ఈ కోనేరుని కానీ ఆ మండపాన్ని కానీ చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తారు. ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను చూడండి. పోతే ఈ ఫోటో డెస్టినేషన్ స్పాట్లో చాలా ఉన్నాయండి. మేము కొన్నే కవర్ చేసాం టైం లేకపోవడం వల్ల. మీకున్న ఈవెంట్ బట్టి మీరు ముందుగానే బుక్ చేసుకుంటారు కాబట్టి మీకు తగ్గట్టు ఈ ఫోటో డెస్టినేషన్ అనేది చాలా బాగా డెకరేట్ చేస్తారండి. మీకు నచ్చిన ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ఈ వింటేజ్ ట్రైన్ చూసారా, స్మోక్ ఎఫెక్ట్లో నైట్ టైం లైటింగ్ తోటి ఫొటోస్ తీసుకుంటే ఈ ట్రైన్ దగ్గర సూపర్ వస్తాయి. ఆయన బ్రెయిన్లో ఇంకెన్ని మోడల్స్ ఉన్నాయో, ఇంకెన్ని థాట్స్ ఉన్నాయో. ఇదంతా చూసాక మీరు కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ లైఫ్లోని బ్యూటిఫుల్ మెమరీస్ని ఇంకా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసుకోండి. ఇంకో విషయం అండి, ఇక్కడ కాస్ట్యూమ్స్ కూడా అద్దెకిస్తారు. సో కాస్ట్యూమ్స్ మనకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో వ్యూయర్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్ అండ్ సపోర్ట్ అస్. మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలి. అండ్